నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊపందుకున్న వైఎస్ఆర్సీపీలోకి చేరికలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేశానన్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు జొన్నలగడ్డ రామకృష్ణ. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నేత పోతిన మహేష్ కు సీటు కేటాయించాలని కోరిన నగరాల సంఘాల నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మరొకసారి ఆలోచించి బీసీ కులస్తులకు సీటు ఇవ్వాలని వెల్లడి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. రోజురోజుకి పార్టీలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా మద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేశారు. లక్ష్మీనారాయణ శాస్త్రి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా షేక్, ఆయన కుమార్తె షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. సీఎం జగన్ సమక్షంలో నెల్లూరుకు చెందిన మల్లిరెడ్డి కోటారెడ్డి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాను కప్పి మల్లిరెడ్డిని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు జొన్నలగడ్డ రామకృష్ణ అన్నారు. పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన జొన్నలగడ్డ రామకృష్ణ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు వారిని గజమాలతో సత్కరించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. వారు గెలుపునకు తమ వంతు కృషి చేస్తామన్నారు. తనకు పదవి ఇచ్చిన జగన్ కో, వెల్లంపల్లి శ్రీనివాస్ కో, మల్లాది విష్ణుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించబడ్డ జొన్నలగడ్డ రామకృష్ణ గారు వెల్లంపల్లిని కలిసి వారిని వాళ్ళ సన్మానం జరిగింది. అదేవిధంగా జొన్నలగడ్డ రామకృష్ణ గారికి సంబంధించినటువంటి యువకులందరూ కూడా వారిని ఇక్కడ మన మాజీ మంత్రివర్యులు సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సన్మానించడం. రామకృష్ణ విజయవాడ వైఎస్ఆర్సీపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మల్లాది విష్ణు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే ఎలక్షన్లో యువతలు ఇంకా ప్రస్తుతం చేస్తానని అన్ని డివిజన్లలో వెల్లంపల్లి గారి విజయానికి కృషి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కృషి చేస్తామని తెలియజేస్తాం. జొన్నలగడ్డ రామకృష్ణ గారికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ యూత్ యంగ్ ప్రెసిడెంట్గా మరి పదవి కట్టబెట్టడం జరిగింది. ఈ పదవికి ఆయన మరి రామకృష్ణ గారికి ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. నమస్కారం. నా మిత్రుడు జొన్నలగడ్డ రామకృష్ణకి యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. దాని గురించి ఈరోజు చిరు సత్కారం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. మన ఈ పదవికి ముఖ్య కారకులైన మన మల్లాది విష్ణు గారికి, అలాగే వెల్లంపల్లి శ్రీను గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నేత పోతిన మహేష్ కు సీటు కేటాయించాలంటూ నగరాల సంఘాల నేతలు కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మరొకసారి ఆలోచించి బీసీ కులస్తులకు సీట్లు ఇస్తే ఈ కులాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చిట్టినగర్లోని కళ్యాణ మండపంలో నగరాల ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని ప్రసంగించారు. జనసేన పార్టీ కోసం విద్యావంతుడు, నిజాయితీ పరుడైన పోతిన మహేష్ ఎంతో కష్టపడి పనిచేస్తాడన్నారు. అతనికి సీటు కేటాయించడం న్యాయమన్నారు.
గౌరవ అధ్యక్షుడిని. ఈనాడు మేము నగరాల ఆత్మీయ కలయిక అనే పేరుతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మీరే సాక్షులు. వందలాదిగా నగరాలందరూ ఇచ్చేసి ముక్త కంఠంతో పోతిన వెంకట మహేష్కి సీటు కేటాయించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. కారణం మహేష్ నిజాయితీ పరుడు. ఈ రోజుల్లో ఇక్కడ సీట్ లేకపోతే అక్కడ సీటు గోడలు దూకుతూ ఉన్నారు. కానీ మహేష్ ఒక్క మాట చెప్పాడు, నేను జనసేన జెండాతోనే ఉంటా, నాకు ఏ అన్యాయం జరిగినా తర్వాత ఆలోచిస్తా, జనసేన జెండా తప్ప వేరే జెండా పట్టుకోను, ఏ చేతితో పట్టుకుంటానో వేరే జెండా పట్టుకుంటే నా చేతిని కత్తితో నరకండి అని తన నిజాయితీని చాటు. పశ్చిమ నియోజకవర్గంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకుడు ఒక ప్రజలకి ఏ టైంలో అయినా సరే అందుబాటులో ఉండే ఒక యువకుడు, చదువుకున్న విద్యావంతుడు. అతను విద్యా దశలో నుంచి కూడా ఎన్నో ఉద్యమాల్లో కానీ ఇంకోటి కానీ ప్రజా సమస్యల మీద పోరాడి, అలాగే లెక్చరర్గా పనిచేసి, ప్రొఫెసర్ పనిచేసి తన వృత్తిని కూడా వదులుకొని ఈరోజు ప్రజా జీవితం కోసం ఒక సిద్ధాంతాన్ని నమ్మి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మన దగ్గరికి ఉండాలన్న సిద్ధాంతాన్ని నమ్మి అతను బయటకు వచ్చి ఈరోజు మరి ఈ 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టిన కాంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎక్కడో చోట షూటింగ్లోనే ఇంట్లో పడుకుని ఉండొచ్చు, కానీ జనసేన అధ్యక్షుడిగా తనకిచ్చిన బాధ్యతలుగా విజయవాడలో ప్రతి రాజధాని నగరంలో కూడా నడిబొడ్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రకాలైన సమస్యల మీద, ప్రజా సమస్యల మీద అది పోరాడిన ఒక యువకుడిని ఇవాళ జనసేన నేను బెదరవ పార్టీలు ఆదోపాదాలు తొక్కేస్తాను, ఇంకోటి చేస్తాను నీ సైనికులు నువ్వే తొక్కేసుకుని నేను శ్రీ నగరాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. మరి గత 10 సంవత్సరాల నుంచి పోతిన వెంకట మహేష్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మరి అంతకుముందు ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు చేశాడు. అటువంటి పోరాటాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి, ఆయన ఆదర్శాలకి, ఆయన ప్రశ్నించే తత్వానికి ఆకర్షితుడై జనసేన రాష్ట్ర కార్యకర్త అని ఒక నినాదంతో తాను జనసేన కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక సమస్యల మీద మరి మీ ఛానల్స్ ద్వారా, మీ మీడియా ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అతని పోరాటం గురించి, అతను ఎవరైతే సమస్యల మీద ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, దేవస్థానాల్లో జరిగిన అవకతవకల గురించి అనేక విషయాల మీద ఆయన పోరాటం చేశాడు. మరి పోతిన మహేష్ అంటేనే పోరాట యోధుడు. ఎందుకంటే జనరల్గా పోరాటాలు గతంలో కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేస్తుంటే చూసాం. మరి ఇతర రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా పోరాటాలు చూడలేదు. అటువంటి పోరాట నాయకుడిని మరి తను ఎంతో కష్టపడి తన వృత్తిని కూడా వదిలిపెట్టుకొని తను ఈ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రీసెంట్గా కూడా అనేక సమస్యల మీద అతను పోరాటం చేయడం చూసాం. అతను నమ్ముకుని చాలామంది అతని అడుగుజాడలో నడుస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం లేదు అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబుని సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ్మని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శర్వాణిమూర్తి తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ తమ హయాంలో ఈ డివిజన్ మంచిగా అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల వద్దకు వెళ్తుంటే మమ్మల్ని దీవిస్తున్నారన్నారు. మళ్లీ జగనన్నే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. డివిజన్ అభివృద్ధి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తపరిచి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. 175 నియోజకవర్గాలలో గెలిచేది వైసీపీయే అని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేసినప్పటికీ నా పరిపాలన నచ్చితే ఓటు వేయండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. నేడు జగనన్న హయాంలో మంచి జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతున్నారన్నారు.
అమరావతిలో పేదవారికి ఇల్లు ఇస్తే కోర్టులో వేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. జగనన్న వస్తేనే పేదవాడి సొంతింటి కల నెరవేరుతుంది. ప్రజలను మోసం చేయడానికి బోండా ఉమా మళ్లీ పోటీ చేస్తున్నాడన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రజలకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. బోండా ఉమాకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో 33వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 33వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ మూర్తి గారి ఆధ్వర్యంలో పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది. బాగా చక్కగా చెప్పాలంటే గతంలో కంటే కూడా రోడ్స్ కానీ చక్కగా ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా జరిగినాయి. ప్రజానికి అంతా కూడా ఎప్పుడు మేము మామూలుగా దీవించబడి అడిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా మేము మళ్ళీ జగనన్నకి ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డివిజన్ని మూర్తి గారు కావచ్చు, మాకు ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ డివిజన్ని ప్రతి ఒక్క ఏరియా కూడా అభివృద్ధి చేశారు. ప్రజానీకం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు అభివృద్ధి కంటిన్యూ అవుతుంది, మా పథకాలు అందుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవిస్తున్న సంగతి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించడం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పి నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పని. అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు కేటాయించారు. దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? పొరపాటున కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉన్న పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడా? ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించాలన్నా, అమరావతి స్థలాలు మీకు వచ్చి అక్కడ ఇల్లు నిర్మించాలన్నా, మిగతా మంచి కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే జరుగుతాయి. చంద్రబాబు ఉంటే మీకు అన్నీ కూడా కోతలే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడున్న కొబ్బరి బొండాన్ని మాత్రం ఎవరు నమ్మద్దు అసలు పొరపాటున కూడా. ఎందుకంటే ఇది పనికిరాని కొబ్బరి బొండం, నేను కూడా చెప్పాను. అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, కుళ్ళిపోయిన కొబ్బరి బొండం అనమాట. ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు. నేను అది ఒకటే చెప్పాను, 2014 నుంచి నువ్వు 19 వరకు ఏం ఏడ్చావు, ఇక్కడ నువ్వేం చేసావు ఈ నియోజకవర్గానికి? మళ్ళీ ఓటు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఓటు అడుగుతావు? ఓటు అడిగే ఇంక నైతిక అర్హత ఉందా? స్థలాలు కనబడితే కబ్జాలు చేయడాలు, ఏదైనా ఉంటే రౌడీజం చేయడాలు, గోండాయిజం చేయడాలు. బెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపుని ఆకాంక్షిస్తూ 33వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ తీసుకుని గడప గడపకి వెళ్తే ప్రజలందరూ కూడా వాళ్ళంతా ఆనందంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటేస్తామా, బెల్లంపల్లి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకిద్దామా అని డివిజన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూసినా కూడా ఈ డివిజన్ అభివృద్ధి తప్ప వాళ్ళ అప్పటి పాలకుల అభివృద్ధినే చూసుకున్నారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రజలకి ఏమేం కావాలి అనే దాని మీద, అదేగా డివిజన్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి ప్రతిదీ కూడా మేము ప్రజలకు చేయడం జరిగింది. అదే మా గెలుపుకి రేపు ప్రజలందరూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు చేసిన మోసానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి రేపు జరుగుతున్న యుద్ధంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో 175 సీట్లు సాధిస్తారు. దాంట్లో మొదటి సీటుగా మేమందరం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిది మొదటి సీటు విజయంతో విజయవాడ సెంట్రల్. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన దమ్మున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలు అమలు చేసిన నాయకుడు సీఎం జగనే అని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ నందు రాణిగారి తోట, సంగుల పేరయ్య స్ట్రీట్, మిరియాలవారి స్ట్రీట్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని భరోసా ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ డివిజన్లో 35 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని అన్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం ఒక అడుగు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసిన దమ్మున్న ముఖ్యమంత్రిగా నిలిచారని, రాబోయే ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, జగన్ బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇంతవరకు అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేని దీన స్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ వీఎంసీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన పథకాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జరిగే అభివృద్ధి సంక్షేమం మీద కరపత్రాలు తీసుకొని దేవినేని అవినాష్ గారు 18వ డివిజన్లో దాదాపు ఒక 10 రోజుల పాటు పొద్దున సాయంత్రం పాదయాత్ర. ఇక్కడ గతంలో ఈ డివిజన్ ఎలా ఉండేది, నేను ఆ రోజున హామీ ఇచ్చా, 6 హామీలు ఇచ్చా. ఏంటంటే హై స్కూల్గా చేస్తాను, ఎలిమెంట్ స్కూల్ని హై స్కూల్ చేస్తాను, అభివృద్ధి చేస్తాను మాట ఇచ్చాను. హై స్కూల్గా చేయలేదు, మీ కళ్ళ ముందు హై స్కూల్ కంపల్సరీ. ఎస్టీ నిధులతో తెలుగుదేశంలో నేను కళ్యాణ మండపం ఆగిపోయిన దాన్ని 170 లక్షలతో మొన్నే ఓపెన్ చేసుకున్నాం. అలాగే సచివాలయం మొత్తం వ్యవస్థ చేసి స్కూల్కి దారిస్తుంది. అలాగే బ్రహ్మాండమైన పార్కు ప్రజలందరికీ అనుకోవచ్చు. అలాగే ఈ డివిజన్లో ఉన్న అన్ని రోడ్లు 12 రోడ్లు ఉన్నాయి. 12 రోడ్లకు కూడా యూజీడీ మొత్తం పూర్తి చేసి వాళ్ళందరికీ లైటింగ్ వ్యవస్థ కూడా ఉంది. అలాగే 108కి ఒక రూమ్ కట్టేస్తుంది 12 లక్షల రూపాయలు. అలాగే వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నా అని చెప్పి హైవే నుంచి వచ్చేవాళ్ళు తొందర రావడం కోసం మెట్లు కట్టించి రైలింగ్ కూడా ఎట్టింది. అలాగే గతంలో ఈ ప్రాంతంలో గంజాయి మొక్క అడ్డాగా ఉండేది. మరి వాటిలన్నిటినీ కాదని ఈ రోజున పట్టపలాగా ఇవాళ ఒక మనిషి నించుంటే ఆ సందు చివర మనిషి కూడా తమేటట్టు ఈ డివిజన్ మొత్తం లైటింగ్ వస్తుంది. అలాగే ఎవరైతే గంజా బ్యాచులో అలాగే పాల్గొంటారు. అది కాకుండా నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజలకు ఏం కావాలో మరుగుతుంది. వాటన్నింటినీ తూచా తప్పకుండా పూర్తి వితిన్ 3 years. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తండ్రి. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అనాయకులు అలాగే ఫీజు రియంబర్స్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఈ రోజున ఎన్నో పథకాలు ఒక్కోసారి గంట దాని దివంగతులు మాజీ మంత్రి గారు నెహ్రూ గారు తనయుడు అవినాష్ తండ్రి బాటలోనే స్టార్టింగ్లో అవినాష్ గారిని నెహ్రూ గారు అబ్బాయిని ఇప్పుడు ఎవరు అనకుండా అవినాష్ గారు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి కంటే 10 అడుగులు ముందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అలాగే అవినాష్ గారు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ 22 జిల్లు దాదాపు 900 కోట్లతో అభివృద్ధి చేయండి. మన తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ గారు గడప గడపకి ప్రతి ఇంటిని కూడా టచ్ చేస్తూ ఏం పథకాలు వచ్చింది, ఎటువంటి సంక్షేమం జరిగింది అని చెప్పని తన ఒక ఇదిలో అందరినీ కూడా
కలుసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అండి. ఈ 18వ డివిజన్కి వచ్చి మనం చెప్పుకోవాలనుకుంటే ముందు కార్పొరేషన్కి ముందు ఏ విధంగా అయితే చెప్పారు అభివృద్ధి చేస్తాననేది కళ్ళకి కట్టినట్టుగా కూడా చేసి చూపించడం జరిగింది. ఎందుకంటే ఆధారం ఇక్కడ స్కూల్ కనిపిస్తుంది, వెనకాల పార్కు కనిపిస్తుంది, అట్లా రిటర్నింగ్ వాల్ కనిపిస్తుంది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓపెన్ చేసిన పార్కు కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలకి స్కూల్ కానివ్వండి, పెద్ద స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడాను డివిజన్లో రోడ్లు కూడా కళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంటికి డ్రైనేజ్, ఇంటికి వాటర్. తారక నగర్లో పక్కన కృష్ణమ్మ పారుతున్నా కూడా తాగడానికి నీళ్ళని పరిస్థితి కార్పొరేషన్కి ముందు అనమాట. ఈ రోజున ప్రతి ఇంటికి కూడా పంపులు. అదే విధానం ఈ రోజు అవినాష్ గారు కూడాను గడప తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్క మహిళలు కానివ్వండి, పెద్ద వయసు వాళ్ళు కూడా ముందుకు వచ్చి అయ్యా మీ వల్ల మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ఇళ్లలో మీ వల్ల ఫంక్షన్ వస్తుంది, మీ వల్ల మాకు ఇల్లు వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ విషయం ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గమైన అవినాష్ బాబు గారు గెలుపు కోసం అని గడప ప్రోగ్రాంలో కూడా అన్ని పథకాల గురించి వివరించడం జరుగుతుంది. అలాగే ప్రజల్లో కూడా అత్యంత ఉత్సాహంతో కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి బాబు గారు మీకు ఓటేస్తాము, కంపల్సరీగా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగవంతుడు యువకుడు అయిన దేవినేని అవినాష్ బాబుకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవిస్తున్నాను. అలాగే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా నవరత్న పథకాలు ప్రజల్లోకి ప్రతిదీ కూడా ఇంటింటికి ప్రతి గడపకు చేరుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన ఈ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజారిటీతో 175 వచ్చే వరకు కూడా ఫ్యాన్ గుర్తుకుని ఓటేసి అత్యధిక మెజారిటీతో. రాష్ట్రంలో రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్లన్నిటిలో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై ఏ శాఖ పైననైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నెల 16వ తేదీన సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు స్పష్టం చేశారు. కలెక్టరేట్ వీసీ హాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు తదితరాలపై కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలు, పోటీ చేయనున్న అభ్యర్థులు తదితరులు నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఎంసీసీ అమలుకు సంబంధించి 30 మంది ప్రత్యేక అధికారుల బృందాలు పనిచేస్తున్నాయన్నారు. 42 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలు, ప్రైవేట్ స్థలాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి అనాథరైజ్డ్ బ్యానర్లు, పోస్టర్లు, వాల్ రైటింగ్ తదితరాలను తొలగించడం, వైట్ వాష్ చేయడం, ముసుగులు వేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎంసీసీ అమలు విషయంలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు స్పష్టమైన మార్గనిర్దేశన చేయడం జరిగిందన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలకు సంబంధించి ఐపీఎస్ 188, 171, 1951, ప్రజా ప్రాతినిధ్య చట్టం తదితరాల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జేసీ సంపత్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా విదితమే 16వ తారీఖున 3 గంటలకి ఈసీఐ మనకి షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 3 గంటలకి మనకి 72 అవర్స్ 72 గంటలు అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 24 అవర్స్లో చేయాల్సినటువంటి ఎంసీసీ, నెక్స్ట్ దాని తర్వాత వచ్చే అంటే 48 అవర్స్ అనేది, దాని తర్వాత 72 గంటల ఆ ఎంసీసీ పీరియడ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఇక నుండి ఏవైనా ఒకవేళ ఆ డిఫేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని చెప్పాలని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇటు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పాలనుకుని అనేది ఒకటి. తర్వాత పబ్లిక్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది కాబట్టి ఎంత డబ్బులు తీసుకువెళ్ళచ్చు, ఏంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలా అనేటువంటిది చెప్పడంతో పాటు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఈ ఫామ్స్కి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటితో డిస్పోజలు అనేది కూడా మీ ద్వారా మరొకసారి ప్రజల్లోకి అనేటువంటిది తీసుకువెళ్తే బాగుంటుందని అన్నది. తర్వాత పర్మిషన్స్ ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి ఏ మీటింగ్ అయినా, ఏదైనా లౌడ్ స్పీకర్స్ అయినా, వాట్ ఎవర్ ద థింగ్, దానికి తగ్గట్టుగా పర్మిషన్ సిస్టమ్ అనేటువంటిది ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇదంతా కూడా పార్టీకి ఎక్స్పెండిచర్కి వస్తుంది కాబట్టి అది కూడా మీ ద్వారా చెప్దామని ఫర్దర్గా మీ నుండి ఎటువంటి సజెషన్స్ ఏమైనా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా తీసుకొని దెన్ ఎఫెక్టివ్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి అనే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా మరొకసారి మనకి 16వ తారీఖు నుండి నెక్స్ట్ ఈ 18వ తారీఖు అంటే నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 18వ తారీఖు వరకు అనేటువంటిది ఏప్రిల్ 18న వస్తుంది. దెన్ పోలింగ్ అనేది మే 13వ తారీఖున జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది జూన్ 4వ తారీఖున అనేటువంటి జరుగుతుంది. ఈ ఆబ్వియస్లీ ఎలక్షన్స్లో కూడా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది స్కోపే లేదు. ఎలక్షన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ వాలంటీర్స్కి పోలింగ్ డ్యూటీ అనేటువంటిది ఉండదు, కౌంటింగ్ రిలేటెడ్ డ్యూటీ అనేటువంటిది ఉండదు. తర్వాత ఇప్పుడు ఈ విధంగా వాలంటీర్స్ ఎలక్షనీరింగ్ దీంట్లో ఏదైనా యాక్టివిటీలో ఏమైనా ఒకవేళ వస్తే వెంటనే యాక్షన్స్ అనేటువంటి చాలా గట్టిగా ఉంటాయి. ఖచ్చితంగా దాని తగ్గట్టుగా మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కాబట్టి వాలంటీర్స్ ఎలక్షనీరింగ్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పేసి రాష్ట్రంలో మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, చీరాల నియోజకవర్గాల్లో పద్మశాలీలు అధిక శాతం ఉన్న ఏ రాజకీయ పార్టీ పద్మశాలీలకు అవకాశం కల్పించకపోవడం చాలా దారుణమని, వచ్చే ఎన్నికల్లో పద్మశాలీలు ప్రధాన రాజకీయ పార్టీలకు వారి ఓటుతో సరైన బుద్ధి చెబుతారంటూ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్ తెలియజేశారు. గత కొద్ది సంవత్సరాల నుంచి వారి ఓటు బ్యాంకుతోనే వివిధ రాజకీయ పదవులు అనుభవిస్తున్నప్పటికీ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పేందుకు పద్మశాలీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాము అందరం కూడా ప్రచారం చేసి ఆ పార్టీలకు సరైన బుద్ధి చెప్తామన్నారు. తమ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా దారుణమన్నారు. రాజకీయంగా తమ వర్గాన్ని టార్గెట్ చేసుకుని పదవులు అనుభవిస్తున్నారు తప్ప తమకు ఎలాంటి లాభం లేదన్నారు. ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన అంశం చేనేతలంటే సాధుత్వం కలిగినటువంటి ఈ సమాజంలో వస్త్రాన్ని ఇచ్చి పేరెన్నికనేటువంటి సామాజిక వర్గం, అలాంటి సాధుత్వం కలిగిన సామాజిక వర్గాన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ఎదగకుండా ఎక్కడైతే చేనేతలు
దామాషా ప్రకారం వారి జనాభా అధికంగా కలిగినటువంటి నియోజకవర్గాలను కూడా దయాత్ యాక్షన్ లేకుండా కబ్జాలు చేసి ఏనేటువంటి తక్కువ ఓట్లు కలిగినటువంటి కేవలం 5,000 2,000 ఓట్లు కలిగినటువంటి ధనబలం కలిగినటువంటి ఏనేటువంటి దాన్ని నిలబెట్టి ఆ రకంగా చేనేతలను అన్యాయం చేస్తున్నారు. ఇది మేము దాన్ని ఖండిస్తూ రాజకీయాలకు అతీతంగా చేనేతల సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఎదగటానికే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ చేనేతలు రాజకీయంగా ఎదగకుండా మరి ధనబల కలిగినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో లౌకిక భావాల్ని నాశనం చేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా మరి అనేటువంటి నవ్వులు పాలు చేస్తూ ధనబలంతో రాజకీయాలు నడుపుతున్నటువంటి అహంకార పార్టీల్ని అనగారిపోయారో. గత సంస్కృతి మన 5,000 సంవత్సరాల నుంచి మనం చూస్తే చేనేతల పరిశ్రమ అనేది మన మొత్తం భారతదేశంలో ఉపాధి పరంగా చూడాల్సిన విషయాలకు వస్తే వ్యవసాయం ఏ విధమైతే మొదటి స్థానంలో ఉంది, దాని తర్వాత స్థానం ఆక్రమించుకొని ఉపాధి కల్పించడంలో ప్రముఖమైన పాత్ర పోషించుతున్నది మన చేనేత పరిశ్రమ. అటువంటి చేనేత పరిశ్రమ చారిత్రకంగా కల్చరల్ హెరిటేజ్ కలిగినటువంటి ఈ సున్నితమైనటువంటి ఈ పరిశ్రమను ఈనాటి రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా అణగారిపోయి అణగదొక్కి రాజ్యాంగపరంగా అయితేనేమి రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను 43 ఆర్టికల్ ప్రకారం కల్పించినటువంటి హక్కులను కూడా కాలదోసి వాటిని అణగదొక్కి ఈ రాజకీయ సంస్థలు ఏ ప్రభుత్వం అయితేనేమి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకాలైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వివిధ రకాలుగా చేనేతలను అణగదొక్కి చెందవలసినటువంటి కనీసమైనటువంటి లభించవలసినటువంటి విషయాలను కూడా పక్కన దోసేసి చేనేతలను ముఖ్యంగా బండారు ఆనంద ప్రసాద్ ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. పెడన పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా చేసి ఉన్నాను. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ పాత్రికేయ సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా చేనేతలకు ఎటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాయి, చేనేత సమాజం వారికి ఎంతటి అన్యాయాలు చేస్తూ ఉన్నాయి అనేది మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాం. ముందుగా చేనేత పరిశ్రమ విశిష్టత ఏంటనేది ఒక 2 విషయాలు చెప్పవలసి ఉంది. భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము లేని రోజుల్లో, ఎటువంటి యంత్రాలు మిషనరీ లేని రోజుల్లో ఒక మగ్గాన్ని తయారు చేసి ఆ మగ్గం ద్వారా వస్త్రాన్ని నేసి ఈ సమస్త మానవాళికి వస్త్రాన్ని అందించి మానవ జాతి మానవ మర్యాదలను కాపాడిన జాతి చేనేత జాతి. అలాగే స్వతంత్రం సిద్ధించడానికి భారతదేశానికి విదేశీ వస్త్ర బహిష్కరణ స్వదేశీ నినాదంతో మరి ఒక ఉద్యమంలాగా స్వాతంత్రోద్యమం రూపొందినప్పుడు దాంట్లో ప్రధాన భూమిక పోషించింది చేనేత వస్త్రం, చేనేత జాతి. అటువంటి చేనేత జాతికి ఈ రాజకీయ పార్టీలు ఏ రకంగా అన్యాయం చేస్తూ ఉన్నాయి అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన జాతిని ఈ రాజకీయ పార్టీలు ఏ రకంగా గుర్తింపు ఇస్తున్నాయి అనేది ఈ సమావేశ పరంగా యావత్ సమాజానికి కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయ నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల వెల్లడించారు. రూట్ మ్యాప్ ను వైసీపీ నేతలు మీడియా సమావేశంలో వివరించారు. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. సిద్ధం సభలో లక్షలాది మంది పాల్గొన్నారన్నారు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు. 4 సిద్ధం సభలతో క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేశామని సజ్జల రామకృష్ణ తెలిపారు. ఈ 5 ఏళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించామని చెప్పారు. సిద్ధం సభలో జాతీయ స్థాయిలో పేరు పొందాయని, దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర చేస్తారు అని అన్నారు. ఇడుపులపాయ నుండి ఈ బస్సు యాత్ర మొదలు పెడతారని చెప్పారు. రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కలుస్తారు అని అన్నారు.
సిద్ధం సభలో జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలలో బస్సు యాత్ర సాగుతుందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుందని తెలిపారు. తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు అని సజ్జల పేర్కొన్నారు. సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారని చెప్పారు. ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుందని అన్నారు. సీఎం జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తున్నాయని చెప్పారు. అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయని తెలిపారు. ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్ ఉంటుంది. వారి నుండి సలహాలు సూచనలు తీసుకుంటారని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కనీసం 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర ఉండేలా చూస్తున్నాం. తొలి రోజు ప్రొద్దుటూరులో సభ ఉంటుంది. రెండవ రోజు నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ఇంటరాక్షన్ ఉంటుందని, నంద్యాలలో బహిరంగ సభ 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుందని సజ్జల వెల్లడించారు. అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగొట్టుకుని రావాలని చూస్తున్నాడు. ఇందులోనే మా బలం తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానం కానీ వాళ్ళ అతని డెస్పరేట్ అటెంప్ట్స్లోనే, చంద్రబాబు నాయుడు డెస్పరేట్ అటెంప్ట్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారి బలము, వైఎస్ఆర్సీపీ బలము, మా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రజల నుంచి ఉన్న అభిమానము, బ్లెస్సింగ్స్ అవి దీంట్లో ఎక్స్ప్రెస్ అవుతాయి, వ్యక్తం అవుతాయని నేను భావిస్తున్నాను. ఏవో పడికట్టు మాటలు లాంటివి 4 పట్టుకొని ఎవరో రాయించిన స్క్రిప్ట్లు చదవడం, వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి. ఎప్పుడైతే ఆమె షర్మిలమ్మ, మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ, ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుబడిన బంగ్లాను కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని ఇచ్చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు. సో అక్కడి నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు. టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు. అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు, వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయ్యిండొచ్చు, దానికి తగినట్టు ఆమె ట్యూన్ అయ్యిండొచ్చు. అవే మాటలు వస్తున్నాయి. ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి. పూను ఇంకా పెరుగుతాయి. ఇంకా అసహ్యకరమైన రీతిలో, ఇంకా నీచమైన దీంట్లో, ఇంకా అగ్లీ దీనిగా ఇది పోతుంది. ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్లా తీర్చుకుంటున్నారు. అలాగే ఈ పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి. పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో, లేదా వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకుని ఆ పార్టీ చూపడం, ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులను, లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో కుదరకనో ఇమడలేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు ఒక చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఈరోజు మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే 10 సార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు. కాబట్టి నేను ఇంతకుముందు ఉన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఒకేసారి పొత్తు పెట్టుకోను డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలహీనతే బలమని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది. చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దళిత బిడ్డలపై దాడులు జరిగాయని, అందుకే వారి తరపున పూర్తి స్థాయిలో పోరాటం చేస్తామని జై భీమ్రావ్ భారత్ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి అన్నారు. జగన్ పాలనలో రాజు పాలన పోయి రాక్షస పాలన వచ్చినట్లుగా ఉందన్నారు. వాళ్లు చేసిన అన్యాయాలను, అక్రమాలను మీడియానే బయట పెడుతుందన్నారు. జగన్ పూర్తి స్థాయిలో అమాయకపు ప్రజలు అందరినీ మోసం చేసి మరొక మారు గద్దెనెక్కాలని భావిస్తున్నారన్నారు. మా నాన్నగారి మీద అటాక్ జరగడం వాస్తవం. అంటే నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కూడా కేవలం పార్టీ తరఫునే కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఒక పాయింట్ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే
ఆ మర్డర్కు ఈ పార్టీకి, ఆ కేసుకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి. ఆటో రవాణా రంగ కార్మికుల పొట్టకొట్టిన బీజేపీ వైసీపీ ప్రభుత్వాలను గద్దె దించాలంటూ సిపిఎం నేతలు బాబురావు, దోనేపూడి కాశీనాథ్ కోరారు. మోదీతో జతకట్టిన టీడీపీ జనసేనలకు బుద్ధి చెప్పాలన్నారు. కార్మికులకు అండగా నిలిచి సిపిఎంను గెలిపించండి అంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికులపై అక్రమ పెనాల్టీలు ఆపాలన్నారు. విజయవాడ సెంట్రల్లో సిపిఎంకు మద్దతు పలికిన ఆటో కార్మికుల సభలలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, యూనియన్ గౌరవ అధ్యక్షులు డి కాశీనాథ్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలు చాలా ప్రాధాన్యత కలిగినవి. దేశాన్ని ముంచిన మోడీని మళ్లీ తేవటం అంటే ప్రజలకై ఉరితాళ్లు బిగించడమే. అటువంటి బీజేపీ మోడీతో జతగడుతున్నటువంటి తెలుగుదేశం జనసేనలు మోడీ పాపంలో వాటాలు పంచుకుంటున్నాయి. కాబట్టి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ పేరుతో వస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ఈరోజు రానివ్వటానికి జనం సిద్ధంగా లేరు. రెండో వైపున వైసీపీ 5 ఏళ్లలో జనం దగ్గర లాగింది ఎక్కువ, ప్రజలకు ఇచ్చింది తక్కువ. అందుకే ఈ మోసాలను జనం గమనించారు. ఈసారి కార్మికుల ప్రతినిధులుగా, పేదల ప్రతినిధులుగా, ప్రజల ప్రతినిధులుగా సిపిఎంని విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపించండి. పార్టీలు మార్చేవాళ్ళను కాదు, ప్రజల తరపున నికరంగా నిలబడే సిపిఎంని గెలిపించండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా రంగం కుదేలైపోతూ ఉంది. ఆటో కార్మికుల సంపాదన తగ్గిపోయింది. ఉన్న సంపాదన ప్రభుత్వానికి ఈ చలానాలు, ఇన్సూరెన్సులు, అలాగే ఉన్నటువంటి గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు, మళ్ళీ ఇంటి దగ్గర చెత్త పన్ను, ఈ రకమైన భారాలతో వసూలు చేస్తున్నారు. అందుకే రాబోయే కాలంలో ఈ అన్ని సమస్యల మీద అసెంబ్లీలో కార్మికుల తరపున గళం విప్పాలి. సిపిఎంని సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలిపించండి. ఈ రోజు రాష్ట్రంలో రవాణా రంగం కుదేలైపోయింది. బీజేపీ విధానాల వల్ల, వైసీపీ విధానాల వల్ల సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సిఐటి నాయకత్వాన సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో కూడా పెద్ద ఎత్తున గతంలో ఆందోళనలు జరిగినాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. మొట్టమొదటి డిమాండ్గా ఓలా, ఓబర్, ర్యాపిడ్లను నిషేధించాలని చెప్పారని, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పనేటువంటి దాన్ని పునరాలోచన చేయాలని చెప్పారని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు, టిట్కో ఇళ్లు కేటాయించేటువంటి దానికి పూనుకోవాలని, వాహన మిత్ర, ఆటో డ్రైవర్, ఓనర్ అనే కాదు, ఆటో డ్రైవర్, ఆటో మీద జీవనం సాగించేటువంటి ప్రతి ఒక్కరికి వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేయాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, 300 యూనిట్లు ఉందనే పేరుతో సంక్షేమ పథకాలు రద్దు చేయకుండా ఆటో కార్మికులందరికీ సంక్షేమ పథకాలు రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డుని సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, ఇత్యాది డిమాండ్లు అనేకం ఈ రోజు ఆటో రంగం ముందు ఉన్నాయి. ఈ చలానాలు రద్దు చేయాలి, ఆర్టీఏ వేధింపులు ఆపాలి, పోలీసు వేధింపులు ఆపాలి, ఫైన్లు ఫోటోల ద్వారా, పోలీసులు లాఠీలు మర్చిపోయి ఫోటోల ద్వారా ఈ ఫైన్లు విధించేటువంటి దానికి 100,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. అవి నిరోధించాలి, ఆపాలి అని చెప్పనేటువంటి డిమాండ్తో ఈ రోజు ఆటో రంగం ముందుకు సాగుతా ఉంది. దీనికి మద్దతుగా ఈ రోజు ఏ ఒక్క పార్టీ గాని, ఏ ఒక్కళ్ళ కూడా దీని తరఫున మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊపందుకున్న వైఎస్ఆర్సీపీలోకి చేరికలు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేశానన్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగరాధ్యక్షులు జొన్నలగడ్డ రామకృష్ణ. పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నేత పోతిన మహేష్ కు సీటు కేటాయించాలని కోరిన నగరాల సంఘాల నేతలు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మరొకసారి ఆలోచించి బీసీ కులస్తులకు సీటు ఇవ్వాలని వెల్లడి. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.